ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనం క్లైమాక్స్లో ఉన్నాం, ముగింపులో వచ్చాం మనం. వస్తున్నాడు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ. నిజంగానే ఆ సంభవాలు జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. సంవత్సరాల నిడివిలో ఒకటొకటి మారిపోద్ది పరిస్థితి. కనుక ప్రభు వచ్చేటప్పటికి ఆయన మనకు బహుమానం ఇచ్చినట్లుగా మనం పోరాడాలి, ప్రయాసపడాలి, పరిగెత్తాలి. ఏం సాధించావని వాళ్ళు నీకు బహుమానం అని అడుగుతాడు. అంటే ప్రభా ఆదివారం చర్చికి వచ్చాక ప్రభా, అవుతే శుక్రవారం కూడా వచ్చాలే ప్రభా, అవుతే వస్తే ఏందంట అంటే వస్తే అంటే ప్రార్థన చేశాక ప్రభు ఏం చేశా, నా అప్పుల సంగతి ఏందని ఏడిచావు, నా పెళ్లి సంగతి ఏందని ఏడిచావు, నా పెటాకుల సంగతి ఏందని ఏడిచావు, నా రోగం సంగతి అని ఏడిచావు, నా ఉద్యోగం సంగతి నేను ఏడిచావు. ఇంతటి భాగ్యం నీకు ఎందుకు ఇవ్వాలి నేను? మరి అంతే కదా ప్రభు, ఏడవలసిందే. ఏడిచావు అది కాదు, నేను 7 మంది వేరు నశించిపోతున్న ఆత్మల కోసం చేశా. కనీసం కన్నీరు గడిచావు, కనీసం ప్రార్థన చేశావు, కనీసం నలుగురికి నన్ను గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేశావు, నలుగురు జీవితాల్లో వెలుగు నింపడానికి ఏమన్నా పోరాడావు, కనీసం నా సన్నిధిలో ఏమన్నా చేశావు, ఇంత పరిచయం చేశావు. అడుగుతాడు ప్రతి వాడు చేసిన దాన్ని కొలది నేను జీతం ఇస్తానన్న మాట అబద్ధమా? పక్షపాతము లేదు ఆయనకి. దేవుని కొరకు నువ్వెంత త్యాగం చేసావు అంత బహుమానం నీకు. మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? మన పరుగు ఏంటి, మన ప్రయాస ఏంటి, మన ఆరాటం ఏంటి? రకరకాలుగా మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు. నీవైతే క్షయమైన వాటి కోసం పరిగెత్తొద్దు, ప్రాకులాడద్దు, వెంపర్లాడద్దు, అక్షయమైన దానికోసం పరిగెత్తు.